గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్యాహ్నము ఈ మహాపట్నంలో మీ ముందు దేవుడు నన్ను నిలిపినందుకై నేను దేవాది దేవునికి వేలాది స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. కానీ బిఫోర్ దట్ దానికి ముందుగా నేను ఒక ప్రశ్న మిమ్మల్ని వేయాలనుకుంటున్నాను. సర్వసాధారణంగా నేను ఏ స్టేజ్ దగ్గరికి వెళ్ళినా వాక్యాన్ని చెప్పకముందు ఒక చిన్న ప్రశ్న వేస్తుంటాను. బిబ్లికల్ నాలెడ్జ్ని పెంచడానికై ఒక ప్రశ్న వేస్తుంటాను. ఈవేళ నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, భూమి మీద పరాక్రమశాలులలో మొదటివాడు ఎవడు? భూమి మీద మొదటి పరాక్రమశాలి ఎవడు అనే క్వశ్చన్ అడుగుతున్నాను. దానికి ఆన్సరు వాక్యం అంతా అయిన తర్వాత అప్పుడు వర్షిప్ మీరు నాకు చెప్పండి. మీరు చెప్పలేకపోతే నేను చెప్తాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనము మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనం, గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ 10th చాప్టర్ అండ్ 43rd వర్డ్స్ మనం చదువుకుందాం. ఈ వాక్యం ఎందుకు నేను మీ ముందు పెట్టానంటే, నేను వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చినప్పుడు ఈ ప్లేస్ నాది, కిటికీ దగ్గర విండో దగ్గర నేను కూర్చోవాలని ఇద్దరు మనుషులు కుట్లాడుకోవటం నేను చూశాను. అంటే నేను మొదట వచ్చానని వాళ్ళు కొట్టుకోవడం నా కంట పడింది. కాబట్టి అంటే నేను మొదట వేసాను కాబట్టి నాకే మొదటిది చెందాలని కొట్టుకోవడం ప్రారంభిస్తున్నారు. దేవుడు కూడా కొన్ని వివాదాలకి, కొన్ని కాదు, ఆల్మోస్ట్ భూమి మీద మనకు వచ్చే సమస్యలకు, వివాదాలకు, శోధనలకు, ఇబ్బందులకు, ఇరుకులకు, చీకటి సమస్యలకు పరిష్కారము చూపించారు. ఆయనే ఒక పరిష్కారము, ఆయనే మార్గము. మరలా మనకు వాక్యం ద్వారా అనేక పరిష్కారాన్ని చూపించారు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరెనో వాడు పరిచారకుడై ఉండాలి అని లేఖనం క్లియర్గా చెప్తుంది. యేసు ప్రభువు ఒక మాట అంటారు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. అంటే ఈ మాటలన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు మనం గొప్పవారిగా అవ్వడానికి దేవుడు మన ముందు ఒక సక్సెస్ ఫార్ములా పెట్టారు. మనుషులందరికీ ఉపయోగంలోకి తెచ్చుకోవాల్సినటువంటి ఒక ఫార్ములా, ఒక ఈక్వేషన్ పెట్టారు. మీరు మ్యాథమెటిక్స్లో, కెమిస్ట్రీలో, ఫిజిక్స్లో, ఎకనామిక్స్లో ఎన్నో ఈక్వేషన్స్ చూస్తూ ఉంటారు. బయాలజీలో, అన్ని రకాల సబ్జెక్ట్స్లో, సైన్సెస్లో, మనం ఆల్మోస్ట్ అన్ని సైన్సెస్లో కూడా మనకి ఈక్వేషన్స్ వస్తుంటాయి, ఫార్ములా ఉంటాయి. కానీ బైబిల్లో కూడా మనకు అనేక రకమైనటువంటి ఫార్ములాస్ ఉన్నాయి. మనము హెచ్చించబడడానికి దేవుడు ఒక ఫార్ములా, ఒక ఈక్వేషన్ పెట్టాడు. తనకు తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. వార్నింగ్. తనకు తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. దోస్ హూ ఎగ్జాల్ట్ దెమ్సెల్వ్స్ దే విల్ బి హంబుల్డ్, అండ్ దోస్ హూ హంబుల్ దెమ్సెల్వ్స్ దే విల్ బి ఎగ్జాల్టెడ్. You read the Bible from Matthew 23rd chapter 8 to 12, and you read the Gospel Matthew 20th chapter from 26 to 27, and you read the Bible from Mark 9th chapter 35. If anybody would be fast, then he must be lost అని దేవుని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. మనము పరిచర్యలోకి రావాలి, పరిచారకులుగా మారాలి, భూమి మీద పరిచర్య చేయాలి. యేసు ప్రభు తన పరిచర్యని ఆన్ ది ఇయర్ 31st, 32, 33 and half, 3.5 years he served. దేవుడు మహిమార్థమై తాను పరిచారకుడిగా ఆయన మారిపోయారు. ఆయన ఎంత గొప్ప దేవుడో మనం వర్ణించలేము. మహాకాశాలు పట్టజాలిన మహిమతో నిండి ఉన్న దేవుడు. ఆయన కృప ఎంత ఉంటుందంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా, ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఎంత ఎత్తులో ఉన్నదో అంతకంటే అత్యధికమైనటువంటి కృపను కలిగిన దేవుడు. ఫ్రాంక్లీ సేయింగ్, ఆకాశమైన సింహాసనం. ఈ భూమి మీద మనము సెంటు స్థలానికి, ఎకరం భూమి కొరకు కొట్టుకుని చేస్తున్నాం. ఈ భూమి ఆయన పాదపీఠం.
అంత గొప్ప దేవుడు ఆయన రూపాన్ని మార్చేసుకున్నాడు. ఆయన పరిచారకుడిగా ఈ లోకానికి వచ్చారు. బైబిల్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు బైబిల్లో చాలా లో పొజిషన్, చాలా హంబుల్ పొజిషన్, చాలా వీక్ పొజిషన్, చాలా లోయర్ కేటగిరీలో ఉన్నటువంటి వారు చాలామంది చాలా ఉన్నతమైన హైయెస్ట్ పొజిషన్కి వచ్చారు. నో ఫ్రెండ్స్, ద్వారపాలకుడిగా గేట్ కీపర్గా ఉన్నటువంటి మొర్దుకై బికేమ్ ప్రైమ్ మినిస్టర్. తన జనుల్ని ఆయన ఎప్పుడు ఇచ్చిపెట్టే దేవుడు కాదు. మనము గొప్పవారుగా చేసుకోవడం కాదు. దేవుడు మనల్ని గొప్పవారుగా చేయాలనుకుంటున్నాడు. ఆయన చేస్తే ఇక తిరిగి ఉండదు. నేను కార్యం చేయగా దాన్ని త్రిప్పివేయగలవాడు ఎవడు? ఆయన మూస్తే తెరిచేవాడు లేడు, ఆయన తెరిస్తే మూసేవాడు లేడు. కనుక ఆయన ద్వారా మనము ఉన్నతమైనటువంటి స్థితికి రావాలనుకోవడం తప్పు లేదు, రావాలి. ఎవ్రీ బిలీవర్ మస్ట్ బి ఇన్ ఏ హై పొజిషన్. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఉన్నతమైన స్థితిలోకి రావాలి. దీంట్లో పెద్దవారు, గనులు, ముఖ్యులు ఉన్నారు, లేమిలో ఉన్నవారు ఉన్నారు, చాలా లేనిటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. నా ముందు మీరందరూ కూడా కూర్చున్నారు. కొంతమంది కింద కూర్చున్నారు, కొంతమంది చైర్స్ వైపు కూర్చున్నారు, మంచిదే. కానీ మీలో లేనిటువంటి వారు ఉన్నారు. మీలో గొప్పవాడిగా ఎవరైనా మారాలనుకుంటే తనకు తాను పరిచారకుడి రూపంలోకి రావాలి. హంబుల్ పొజిషన్లోకి రావాలి. ఈ పొజిషన్ దేవుడు మనకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరు మీరు దానికి సిద్ధంగా ఉన్నారు? ఎవరు మీరు రెడీగా ఉన్నారు? ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన రక్షణ గురించినటువంటి మాటలు, ఆయన నీతి గురించినటువంటి మాటలు నా నోరు ప్రకటిస్తున్నాయి. సాధారణంగా దేవుడు నా నోటి ద్వారా పలికిన ప్రతి మాట ప్రతి స్థలంలో కూడా నెరవేరుస్తూనే వస్తుంటున్నాడు. నేను కూడా చాలా చిన్న పొజిషన్లో ఉండేవాడిని. మాది కూడా చిన్న కుటుంబం. కానీ ఈ రోజుని అనేక దేశాలు తిరగడానికి దేవుడు సమృద్ధినిచ్చాడు. అనేక మంది ప్రాంతాలతో కాంటాక్ట్లోకి వెళ్ళడానికి దేవుడు నాకు గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. అనేక మంది ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి తీసుకురావడానికి, అనేక మందికి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నా ద్వారా అనేక మంది ప్రేయర్ చేయించుకున్న తర్వాత పెద్ద పెద్ద పొజిషన్లోకి వెళ్ళిన వారు ఉన్నారు. ఆగిపోయినటువంటి అన్నీ కూడా మళ్ళీ తెచ్చుకున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నం మీరు కూడా బ్లెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, ఆ మొర్దుకైనటువంటి వాడు తనకు తాను ఎంతగా తగ్గించుకున్నాడో మీరు పరిశుద్ధ గ్రంథం చదువుకోవాలి. ఎస్తేరు గ్రంథం చివరి అధ్యాయం వచ్చేటప్పటికి అతడు ప్రధానమంత్రిగా అనేక మంది మనల్ని పొందాడు. మీరు పొందాలనుకుంటున్నారా? అతడు దాసుడి రూపంలో ఉంటున్నాడు. కానీ దేశంలో చాలా డిస్కంఫర్ట్ పొజిషన్లో చావు బతుకులను కూడా అతడు ఓర్చుకుంటూ చాలా కష్ట నష్టాలని ఎదుర్కొంటూ అతడు ముందుకు వచ్చాడు. కాబట్టి అతడు ఆ పొజిషన్కి వచ్చాడని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. అట్లాగే యోసేపు జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు హౌస్ మేట్గా, ఒక ఇంట్లో పనివాడిగా ఉన్నటువంటి యోసేపును దేవుడు చక్రవర్తి పక్కన కూర్చునే సింహాసనము పొందేటట్టుగా దేవుడు చేశాడు. ఈ మధ్యాహ్నం దేవుడు ఒక అద్భుతం మీ జీవితంలో చేయబోతున్నాడు. మీ పిల్లల భవిష్యత్తుని దేవుడు బాగు చేయాలనుకుంటున్నాడు. మీ పిల్లల్ని గ్రూప్ 1 ఆఫీసర్లుగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. మీరు పోగొట్టుకున్నటువంటి కీర్తి, పేరు, ప్రఖ్యాతను దేవుడు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడు. నా నోరు ఎప్పుడు అబద్ధం పలకదు. నా నోరు దేవుని మాటలు మాత్రమే పలుకుతుంది. దేవుని వాగ్దానాలని దేవుడు ఇస్తున్నాడు. మీ యొక్క మధ్యాహ్నం మీకు కమాన్ చీరప్, సంతోషించండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. రోమి రాసిన పత్రిక 12:2 చదవండి. గలతీ రాసిన పత్రిక 5:13 చదవండి. లోకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనం చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 13 నుంచి 18 వరకు చదవండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం చదవండి. ప్రియులారా, మొదటి కొరింథీయులు 9వ అధ్యాయం 19 నుంచి 23 వచనం చదవండి. మొదటి పేతురు 5వ అధ్యాయం 5 నుంచి 6 వచనం చదవండి. సమస్తమును పెంటగా ఎంచుకొనిచున్నాను. దేవుడి కొరకు సమస్తమును త్యాగం. దేవుడి కొరకు నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడిని హెచ్చించడం ప్రారంభిస్తాడు.
తనకు తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. పుట్టడానికి స్థలమే ఇవ్వలేనటువంటి జనాంగాల మధ్యలో ఈ రోజున ప్రపంచమంతటా యేసు ప్రభు నిజమైన దేవుని కుమారుడుగా ఉంటున్నాడు. ఆయన సంఘం లేని స్థలం లేదు, ఆయన నామం ప్రకటన స్థలం లేదు. కారణం ఆయనకు తగ్గించుకున్నాడు. ఎంతగా అంటే శిలువ మరణం పొందినంతగా. దేవుడిని ఆశీర్వదించును గాక. ఆమేన్.